శ్రీ విష్ణుదేవాయ నమః. ఈరోజు మత్స్య పురాణంలోని యయాతి గురించి, కచుడు దేవయాని గురించి తెలుసుకుందాము. యయాతి ఎవరు? చంద్రవంశములో నహూషుడనే రాజు ఉండేవాడు. అతని కుమారుడే యయాతి. యయాతికి శర్మిష్ఠ, దేవయాని అనే ఇద్దరు భార్యలున్నారు. శర్మిష్ఠ వృషపర్వుడనే దానవరాజు కూతురు. ఒక దేవయాని రాక్షసుల గురువైన శుక్రాచార్యుని కూతురు. దేవయానికి ఇద్దరు కొడుకులు, యదు, తుర్వసుడు. శర్మిష్ఠకి ముగ్గురు కొడుకులు, దృహ్యుడు, అను, పురు. యయాతి చాలా ఏళ్ళు రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. చాలా యజ్ఞయాగాలు చేశాడు. కానీ శుక్రాచార్యుని శాపం వల్ల ముసలివాడైపోయాడు. కానీ అతడికి ఇంద్రియ వాంఛలేమీ తీరలేదు. ప్రపంచములోని ఇంద్రియ సుఖాన్ని ఇంకా అనుభవిద్దామనుకున్నాడు. ఋషులు రోమహర్షణుడికి అడ్డు తగిలారు. మీరు కథ చెప్పడంలో చాలా తొందరపడుతున్నారు. యయాతికి శుక్రుడు ఎందుకు శాపమిచ్చాడు? ఆ సంగతి మీరు మాకు చెప్పనే లేదు అన్నారు. చెప్తా ముందు మీకు కచుడు దేవయాని గురించి చెప్పాలి అని రోమహర్షణుడు ఋషులతో అన్నాడు. ఇప్పుడు కచుడు దేవయాని గురించి తెలుసుకుందాము. దేవతలు రాక్షసులు ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉండేవారు. దేవతల గురువు బృహస్పతి అయితే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి దగ్గర ఒక అమోఘమైన విద్య ఉంది. అదే మృత సంజీవని విద్య. అంటే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించేటట్లుగా చేసే విద్య. రాక్షసుల గురువుకి ఆ విద్య తెలియటంతో దేవతలు చిక్కుల్లో పడ్డారు. దేవతల చేతిలో ఎవరైనా రాక్షసుడు చనిపోతే శుక్రాచార్యులు వారిని తిరిగి బ్రతికించేవాడు. దేవతల గురువు బృహస్పతికి ఈ విద్య తెలియదు. రాక్షసుల చేతిలో హతమైన దేవతలు తిరిగి బ్రతకటం లేదు. దేవతలు ఈ సమస్యపై బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. బృహస్పతి కుమారుడు కచుడు. ఇతడు చాలా అందమైనవాడు. దేవతలు కచుడిని శుక్రాచార్యుని వద్దకు శిష్యునిగా పంపాలని తలచారు. ఈ విషయము బృహస్పతికి చెప్పగా అతడు తన కుమారుని పిలిచి, నాయనా, నీవు ఒక మహత్తర కార్యం చేయవలసి ఉన్నది. నీ సామర్థ్యం మీదనే ఈ దేవతలందరూ ఆధారపడ్డారు. నీవు శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి ఏ విధంగానైనా ఆయన వద్ద శిష్యునిగా చేరాలి. నీ వినయ విధేయలతో ఆయనను మెప్పించి మృత సంజీవని విద్యను నీవు గ్రహించాలి అని చెప్పాడు. కచుడు అందుకు అంగీకరించాడు. కచుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. నన్ను శిష్యుడిగా స్వీకరించండి. నేను బృహస్పతి కుమారుడిని. నేను మిమ్మల్ని 1000 ఏళ్ళు సేవిస్తాను అన్నాడు. మృత సంజీవని ప్రస్తావన లేదు కాబట్టి శుక్రాచార్యుడు సంతోషంగా కచుడిని శిష్యుడిగా స్వీకరించాడు. కచుడు శుక్రాచార్యుడి ఇంట్లోనే ఉంటూ గురు శుశ్రూష చేశాడు. శుక్రాచార్యుని కుటీరంలోనే ఉండటం వలన కచునికి ఆయన కుటుంబంతో అనుబంధం కలిగింది. శుక్రాచార్యుని కుమార్తె దేవయానితో చనువుగా ఉండేవాడు. వారి మధ్య గల అనుబంధము పెరిగి దేవయాని మనస్సులో కచునికి స్థానం దొరికింది. అలా 100 ఏళ్ళు గడిచాయి. రాక్షసులకి కచుడు బృహస్పతి కొడుకని తెలిసిపోయింది. బృహస్పతి అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి కచుడంటే కూడా వాళ్ళకి ఇష్టం కలగలేదు. వారు కచుడిని చంపుటకు నిశ్చయించారు. తగిన సమయం కోసం వేచి ఉన్నారు. ఒకరోజు కచుడు పశువులను మేత కోసం అడవికి తీసుకెళ్లాడు. అడవిలో కచుడు ఒంటరిగా ఉన్న సమయం చూసి అతనిని సంహరించి శవాన్ని అడవిలో వదిలివేశారు. సాయంకాలం పశువులు ఇంటికి తిరిగి వచ్చేశాయి. కానీ వాటితో పాటు కచుడు రాలేదు. దేవయాని కచుడు కోసం ఎదురు చూస్తూ బాధపడసాగింది. శుక్రాచార్యుడు తన ముద్దుల కుమార్తె అయిన దేవయాని బాధను గమనించాడు. తల్లి, నీవు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఎందుకిలా బాధపడుతున్నావని దేవయానిని అడిగాడు. దేవయాని, తండ్రి, అడవికి వెళ్ళిన పశువులు తిరిగి వచ్చాయి. కానీ వాటిని తోలుకొని వెళ్ళిన కచుడు మాత్రం తిరిగి రాలేదు. అతని తోటివారు ఎవ్వరూ అతని గురించి చెప్పటం లేదు. కచుడికి ఏమైందో ఏమిటో అర్థం కావటం లేదు. అందువల్ల నా మనసు తల్లడిల్లిపోతుంది. మీరే కచుడిని గురించి తెలుసుకోవాలని రోధించింది. శుక్రాచార్యుడు దివ్యదృష్టితో కచుడు చనిపోయినట్లుగా తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని దేవయానితో చెప్పాడు. దేవయాని, కచుడు లేకుండా నేనుండలేను అంటూ బోరున ఏడ్చింది. శుక్రాచార్యుడు తన కుమార్తెను ఓదారుస్తూ కచుడిని పునర్జీవితుడిని చేస్తానని అభయమిచ్చాడు. తన మృత సంజీవని విద్యతో కచుడిని బ్రతికించి, కచా ఇటురా అన్నాడు. కచుడు శుక్రాచార్యుని ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతడిని చూసి దేవయాని సంతోషించింది. కుమార్తె సంతోషాన్ని చూసి శుక్రాచార్యుడు ఆనందించాడు. దానిని చూసిన రాక్షసులు కోపంతో మండిపడ్డారు. రాక్షసులు కచుడిని చంపడానికి మరొక అవకాశం కోసం ఎదురు చూడసాగారు. ఒకరోజు కచుడు ఒంటరిగా పువ్వులు కోసుకురావడానికి అడవిలోకి వెళ్ళాడు. రాక్షసులు అతడిని చంపేసి అతడి శవాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని ద్రాక్షారసంలో కలిపి ఆ పానీయాన్ని శుక్రాచార్యుల చేత తాగించారు.
కచుడు అడవి నుంచి తిరిగి రాకపోయేసరికి దేవయాని తండ్రితో, తండ్రి, మరలా కచుడు అడవికి వెళ్ళి తిరిగి రాలేదు, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది, కచుడు మరలా సంహరించబడ్డాడా అనే అనుమానం కలుగుతుంది, మీరు కరుణించి నా కచుడిని మరలా నాకు అప్పగించండి అని ప్రార్థించింది. సురాపానం చేసిన శుక్రాచార్యుడు మైకంలో ఉన్నాడు. అయినా కుమార్తె బాధను చూడలేక తన దివ్యదృష్టితో కచుడు దాడ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన మైకం కూడా మాయమైంది. శుక్రాచార్యుడు కచుని జాడ తెలుసుకోలేకపోయాడు. చివరకు కచుడా ఇటురా అని పిలిచాడు. కానీ శుక్రాచార్యుని గర్భంలో ఉన్న కచుడు బయటకు రాలేకపోయాడు. అదే విషయాన్ని శుక్రాచార్యునికి తెలిపాడు. కచుడు బ్రతికి బయటకు రావాలంటే శుక్రాచార్యుని పొట్ట చీల్చబడాలి. శుక్రాచార్యుడు తన కుమార్తెతో అదే విషయాన్ని తెలిపాడు. కానీ దేవయాని కచుని విషయంలో పట్టుబట్టింది. కచుడు లేకపోతే నేను జీవింపలేనని ఏడ్చింది. తప్పనిసరి శుక్రాచార్యుడు కచునికి మృత సంజీవని విద్యను నేర్పాడు. కచుడు శుక్రాచార్యుని గర్భాన్ని చీల్చుకొని బయటకు వచ్చాడు. తర్వాత మృత సంజీవని విద్యతో శుక్రాచార్యుని బ్రతికించాడు. ఈ విధంగా కచుడు తాను అనుకున్న కార్యాన్ని సాధించాడు. మృత సంజీవని మంత్రము రాక్షస గురువైన శుక్రాచార్యుల దగ్గర నుంచి నేర్చుకున్నాడు. 1000 ఏళ్ళు గురుసేవ చేసి కచుడు స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలియదా? నన్ను పెళ్లి చేసుకో అని దేవయాని కచుడితో అంది. అది కుదరదు, ఎందుకంటే నువ్వు నా గురుపుత్రికవి, కాబట్టి నువ్వు నాకు పూజనీయురాలివి. అంతేగాక నీ తండ్రి కడుపులో కొంతసేపు ఉన్నాను. నేను ఆయన గర్భం నుంచి బయటపడ్డాను, కాబట్టి ఒక విధంగా నేను ఆయనకు పుట్టిన కొడుకుతో సమానము. అంటే అప్పుడు నువ్వు నాకు చెల్లెలివి అవుతావు. నిన్నెలా నేను వివాహం చేసుకుంటానని కచుడు వాదించాడు. ఈ వాదనతో దేవయానికి కోపం వచ్చింది. నువ్వు వితండవాదం చేస్తున్నావు. మోసంతో నువ్వు నా తండ్రి దగ్గర నేర్చుకున్న మృత సంజీవని మంత్రము నీకు పనిచేయకుండుగాక అని కచుడిని శపించింది. నువ్వు నన్ను అన్యాయంగా శపించావు. నిన్ను కూడా ఏ బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోడు. నువ్వు కావాలనుకున్నది ఏది నీకు దక్కకుండా పోవుగాక అని కచుడు దేవయానికి తిరిగి శాపం పెట్టాడు. ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. రేపటి వీడియోలో శర్మిష్ఠా దేవయాని గురించి తెలుసుకుందాము.